హాయ్ ఎవ్రీవన్. ఈ రోజు మా హిత్వికది 3rd మంత్ బర్త్డే సెలబ్రేషన్స్ యాజ్ యూజువల్ ఇంట్లో చేసినట్టు ఎప్పట్లానే. అయితే ఈసారి ఏంటంటే మల్లె చెట్టుకున్న ఆకులు తెంచి దాంతో 3 వేస్తుంది మా పూర్విక. అయితే ఈ ఆలోచన నాకు వచ్చింది, మా పూర్వికకి వచ్చింది. అయితే హిత్వికది వెయిట్ అండ్ గ్రోత్ గురించి అడుగుతున్నారండి. హిత్విక బయట చాలా స్మాల్ బేబీ అండి, స్క్రీన్కి అట్లా బిగ్ బేబీలా కనిపిస్తుంది కానీ తను చాలా స్మాల్ బేబీ అండి. అయితే మిల్క్ విషయానికి వస్తే నా మిల్క్ ఇస్తున్నాను అండ్ ఫార్ములా 2 ఇస్తున్నాను అన్నమాట. ఎక్కువ నావి ఇస్తాను, ఒకవేళ ఏడిస్తే ఫార్ములా ఇస్తాను. ఇట్లా మిక్స్ చేసుకుంటూ వస్తున్నా. ఫైనల్ గా మా పూర్విక అయితే ఈ ఆకులతో ఇలా రెడీ చేసేసింది. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. ఎవ్రీ మంత్ తనే దగ్గరుండి వాళ్ళ చెల్లికి ఎలా చేయాలి ఏంటి అనేది ముందు నుంచి ఆలోచించి మొత్తానికి అయితే ఇట్లా సెట్ చేసేసింది. ఇంకా హిత్వికకి వచ్చి పింక్ ఫ్రాక్ వేసాను. ఈ మంత్ బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా అయినాయి. ఒక విషయం గుర్తించుకోండి, ఏ మదర్ అయినా కానీ వాళ్ళ బేబీ వెయిట్ ఎక్కువ ఉంది, మా బేబీ వెయిట్ తక్కువ ఉంది అని కంపేర్ ఎప్పుడు చేసుకోవద్దండి. బేబీ హెల్తీగా ఉందా లేదా అని చూసుకోవాలి. ఏ తల్లిదండ్రులైనా వెయిట్ మ్యాటర్ కాదు. ఎందుకంటే ఓవర్ వెయిట్ ఉన్న ప్రాబ్లమే, వెయిట్ తక్కువ ఉన్న ప్రాబ్లమే. ఏదైనా ప్రాబ్లం అంటే డాక్టర్ చెప్తారు చెకప్స్కి వెళ్ళేటప్పుడు. వెయిట్ మ్యాటర్ కాదు, కానీ హెల్తీగా ఉందా లేదా, గ్రోత్ ఎంత బాగుందనేది చూసుకోండి. అదర్వైజ్ ఏం లేదు. మా హిత్విక్ చెప్పాను కదా, స్క్రీన్కి పెద్దగా కనిపిస్తుంది కానీ బయట స్మాల్ బేబీ. ఇంకా లాస్ట్ ఫైనల్గా వాళ్ళ అక్కకైతే చిన్న ముద్దు ఇచ్చేసింది. దట్స్ ఫర్ మినీ వ్లాగ్.